అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి ఈ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఇలాగు రాయబడి ఉన్నది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రవచనము ఇలాగూ రాయబడింది. మనకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనందరికీ కుమారుడు అనుగ్రహింపబడెను. ఈరోజు నేను చెప్పదలసిన మాట ఏంటంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనందరికీ ఒక కుమారుడు అనుగ్రహించి ఉన్నాడు. 2 భార్యాభర్తలు ఉన్నారు, చాలా పేదరికములో తినడానికి ఆహారం లేకున్నా, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండడానికి నివాస స్థలం లేదు. అలాంటి సమయంలో వారికి ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిని పుట్టిన తర్వాత వాళ్ళకి ఇంకా పేదరికం ఎక్కువైపోయింది, పెంచడానికి చాలా కష్టమైపోయింది. అలాంటి సమయంలో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా సరే మన కుమారుడిని గొప్ప ప్రయోజకుడిగా చేయాలి, మనలాగా కష్టపడకూడదు, మనలాగా శ్రమ పడకూడదు, మన యొక్క దారిద్రత మన కుమారుడు అనుభవించకూడదు, మన యొక్క పేదరికం మన కుమారుడు అనుభవించకూడదు. ఎంత కష్టపడైనా సరే ఈ కుమారుడిని మంచిగా చదివించి మంచి ప్రయోజకుడిగా పెంచాలి, ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలి అని తండ్రిదండ్రులు ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో కుమారుడు పుట్టాడు, పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్న సమయంలో చాలా పేదరికం, కట్టుకోవడానికి, తినడానికి, ఉండడానికి చాలా కష్టంగా ఉంది. అలాంటి సమయంలో స్కూల్కి పంపిస్తున్న సమయంలో వాళ్ళని తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే, కానీ వాళ్ళు చాలా కష్టపడితే కానీ ఆ కుమారుని ప్రయోజకునిచ్చేలు. అయినా పర్వాలేదు, ఎంత కష్టమైనా సరే మన రెక్కలు ముక్కలు చేసుకుని మన కుమారుడు మనలాగా కష్టపడకూడదు, ఇంతటితో ఈ పేదరికం అంతమైపోవాలని ఆ 2 భార్యాభర్తలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే కుమారుని పెంచారు. అలాగే కుమారుడు కూడా తల్లిదండ్రులకు లోబడుతూ, మాట వింటూ, చక్కగా చదువుకుంటూ, మంచి మార్కులతో మంచిగా మెరిట్ స్టూడెంట్గా రావటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రుల ఆశ నెరవేరుతుందని వారికి కూడా సంతోషము కలుగుతూ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత కుమారుడు పెరిగాడు, మంచిగా చదివాడు, మంచి స్థాయిలో ఉన్నాడు, మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అప్పటికి వారు వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యం ఉన్న సమయంలో కుమారుడు తల్లిదండ్రులను వదిలేసి దూర ప్రదేశానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కుమారుడు తల్లిదండ్రులను ఇక్కడే వదిలేసి, తన స్వగ్రామంలోనే వదిలేసి కుమారుడు ఉద్యోగం మేరకై దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు. అలాగే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ 2 తల్లిదండ్రులు అనుకుంటా ఉన్నారు, మనము కుమారుడు పుట్టినప్పుడు ఇలాంటి పేదరిక పరిస్థితి ఉంది, కుమారుడు పెరిగి పెద్దవాడినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి, కుమారుడు ఉద్యోగం వచ్చినా మనకి ఇలాంటి పరిస్థితే ఉంది, కుమారుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు కూడా మన పరిస్థితి ఏమీ మారలేదు, మనము ఇప్పుడు ఇంకా ఒంటరి వాళ్ళం అయిపోయాని ఇద్దరు కూడా చాలా చిందిస్తున్నారు. వాళ్ళకు వృద్ధాప్యంలో ఒక తోడు కావాలి, వారికి వృద్ధాప్యంలో ఒక అండగా ఆదరించే వాళ్ళు కావాలి, వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు కావాలి, వాళ్ళకు పరిచయం చేసే వాళ్ళు కావాలి. అలాంటి సమయంలో కుమారుడు దూర ప్రదేశాలకు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఆశించింది ఏంటంటే నా కుమారుడు ఒక స్థాయిలో ఉండాలి, నా కుమారుడు మాలాగా కష్టపడదని తల్లిదండ్రులు ఆశించడం తప్పు కాదు, కానీ తండ్రిని వదిలిపెట్టవలసిన పరిస్థితి కుమారునికి ఏర్పడింది. జాబ్ వచ్చింది, దూర ప్రాంతాల్లో దూరదేశాల్లో వచ్చింది, అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు ఇలాగ చింతిస్తూ ఉన్నారు.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈయన ఇలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు. మన దేవుడు మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడండి. శారీరకంగా ఎంతో మంది తల్లిదండ్రులు కుమారులను పుట్టించుకున్న తర్వాత మనకు కుమారుడు, మన కుటుంబానికి ఒక కుమారుడు వచ్చాడు, మన ఇంట్లోకి ఒక కుమార్తె వచ్చింది, ఒక కుమారుడు వచ్చాడు, చాలా సంతోషపడతాం. కొన్ని రోజులకి ఏమవుతుందంటే మనము ముసలి వాళ్ళమైనప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, బాగా ముసలితనం వచ్చినప్పుడు మన కన్న తల్లిదండ్రులను కూడా చూడకోకుండా నడి వీధులలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కుమారులను, అలాంటి సంగతులను మనం చూస్తూనే వింటూనే ఉన్నాం. కానీ ఈ కుమారుడైతే అలాంటి కుమారుడు కాదు. ఈరోజు ప్రవచనాత్మకముగా దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ కుమారుడు మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు, దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి మరొక పేరు ఇమ్మానుయేలు అని పేరు. హల్లెలూయా. ఈ పేరు నాకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడ ఉన్నా ఒంటరి వాళ్ళము కాదు. మనకి ఎక్కడ ఉన్నా సహాయం చేయడానికి దేవుడు తన దూతలను పంపుతాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మన దేవుడు ఆశ్చర్యకరముగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆశ్చర్యకరముగా మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకరముగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుడు మన దేవుడు గొప్పవాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడి ఉన్నాడు. ఈ కుమారుడు ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు. మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకారాలు చేశాడు దేవుడు. ఎన్నో ఆశ్చర్యకారాలు చెప్పాలనుకుంటే ఎన్నో ఆశ్చర్యకారాలు చేశాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు నిజ జీవితంలో పుట్టి పెరిగి పెద్దవాడైనప్పుడు కానాను పెళ్లిలో అందరూ ఆశ్చర్యపోయే రీతిగా నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఆశ్చర్యపోయారు. నీళ్లు ద్రాక్షారసముగా మారిపోయాయి. అవి చాలా రుచికరంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అనుగ్రహించిన కుమారుడు, మనకు అనుగ్రహింపబడిన యేసు, మనకు అనుగ్రహించిన క్రీస్తు ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు. మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించేవారు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టకోకుండా నీ దేవుడు, నా దేవుడు విడిచిపెట్టడు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ విడిచిపెట్టరు. ఆయన మనల్ని అరచేతులు చెక్కుకొని ఉన్నాడు. ఆయన తన అరచేతులలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ముదిని వచ్చు వరకు కూడా ఎత్తుకొని చంకబెట్టుకునే దేవుడు మన దేవుడు. తల్లిలాగా లాలించే దేవుడు. ఎవరైతే తండ్రి లేరు మాకెవరు లేరు అని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఈరోజు కుమారుణ్ణి మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక తోడును మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. బలపరిచే దేవుని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలును దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఎల్ షడాయ్ మనకు తోడుగా ఉన్నారు. సిద్దిఖేన్ మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ కుమారుణ్ణి మనకు దేవుడు నిశ్చయముగా అనుగ్రహించున్నాడు. ఎంతగా అనుగ్రహించున్నాడంటే మనల్ని దేవుడు అంతగా ఆశీర్వదించున్నాడు. మనము దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరిస్తే చాలు. ఏసే దేవుడని, ఏసే లోక రక్షకుడని, ఏసే పాపుల రక్షకుడని నువ్వు నోటి ద్వారా ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే చాలు, దేవుడు ఈ కార్యాలన్నీ నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ దేవుడు నీలోనికి వస్తాడు. ఈ కుమారుడు నీ ఇంటిలోనికి వస్తాడు. ఈ కుమారుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ కుమారుడు నీలోనికి రావాలంటే, నీ కుటుంబంలోనికి రావాలంటే నువ్వు సొంత రక్షకుడిగా హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించి అంగీకరించినట్లయితే ఈ కుమారుడు నీ ఇంటిలోనికి వస్తాడు, నీకు అనుగ్రహింపబడతాడు. హల్లెలూయా. ఈ కుమారుడు ఆలోచనకర్త. హల్లెలూయా. ఆలోచన చేత, ఆయన పరిశుద్ధమైన ఆలోచన చేత, ఆయన దైవికమైన ఆలోచన చేత నిన్ను నడిపిస్తూ ఉంటాడు.
సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలో, ఏ మార్గము గుండా వెళ్ళాలో, ఎవరితో ఎలాగూ మాట్లాడాలో కూడా దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. అద్భుతకరమైన ఆలోచనకర్త. అది ఆలోచనకర్తలు బలవంతుడైన దేవుడు, బలపరచే దేవుడు. సొమ్మసిల్లినప్పుడు, రోగము చేత, వ్యాధుల చేత, శ్రమల చేత కృంగినప్పుడు ఈ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే బలపరిచే దేవుడు, బలమును అనుగ్రహించే దేవుడు, బలహీనులకు శక్తినిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ కుమారుడు మనకు ఏమిస్తాడు? బలమును అనుగ్రహిస్తాడు, శక్తిని అనుగ్రహిస్తాడు. ఒకటి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మనకుంటే మనము ప్రతిదీ కూడా జయిస్తాం. బలవంతులు మన పక్షమున ఉంటే ప్రతి ఒక్కరిని కూడా మనము జయించుటకు బలమును, శక్తిని, ఖ్యాతిని ఆ కుమారుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బలవంతుడైన కుమారుడు మన పక్షముగా ఉంటే, బలవంతుడైన కుమారుడు మనలో ఉంటే మనం ఎంతైనా చేయగలం. అంతే కదండి. కుమారుడు నా పక్కన లేరు అని బాధపడతా ఉంటారు. ఒక కుమారుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని బాధపడతా ఉంటారు. కుమారుడు నాకు అన్నం పెట్టలేదని బాధపడుతూ ఉంటారు. నా కుమారుడు నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు. కానీ ఈ కుమారుడు అయితే మనల్ని బలపరిచే కుమారుడు, మనల్ని పోషించే కుమారుడు, మనల్ని నడిపించే కుమారుడు, మమ్మల్ని ఆదరించే కుమారుడు. ఈ కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ కుమారుడే ఇమ్మానుయేలు. హల్లెలూయా. ఈ ఇమ్మానుయేలు, ఈ దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఎవరు అక్కర్లేదు. మనం ఒంటరిగా ఉన్నా మన ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దేవుడు బలవంతుడైన దేవుడు. ఈ కుమారుడు లేకోకుంటే అంత సొమ్మసిల్లిపోతా ఉంటారు. కానీ బలవంతుడైన కుమారుడు మన పక్షమున ఉన్నాడు. బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడు. బలవంతుడైన కుమారుడు మన ఇంట్లో ఉన్నారు. మనకు అదే ధైర్యము. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి. హల్లెలూయా. నిత్యముండే తండ్రి, తల్లిగా, తండ్రిగా, బంధుమిత్రులుగా, స్నేహితులుగా మనల్ని ఆదరించి లాలించే దేవుడు. ఈ కుమారుడు ఎలాంటి కుమారుడు అంటే నిత్యము నీతో ఉండే కుమారుడు, నిత్యము నిన్ను పోషించి నడిపింపగలిసిన దేవుడు. ఏమి అవసరం ఉందో, ఏదైతే నీకు కావాలో అది అనుగ్రహించే తండ్రి, నిత్యుడవగు తండ్రి, నిత్యము నీతో ఉండే తండ్రి, నిత్యము ఇప్పుడును పరమందును ఇహమందును నీతో ఉండే దేవుడు. హల్లెలూయా. ఈ కుమారుడు ఎలాంటి వాడు అంటే నిత్యము నీతో ఉండేవాడు, నిత్యము నీలో ఉండేవాడు. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవగు తండ్రి, సమాధానమునకు అధిపతి. హల్లెలూయా. సమాధానమునకే అధిపతి అంట. హల్లెలూయా. చాలామంది కుటుంబంలో కుమారులు ఉన్నారు. తాగుడు, వ్యసనములు, భయంకరమైన చెడు అలవాట్లు నేర్చుకొని తండ్రిదండ్రులు అలాగా ఆశపడి ఉండట్లేదు. కన్న వెంటనే నా కుమారుని ఒక స్థాయిలో పెట్టుకోవాలి, నా కుమారుని ఇలా పెంచాలి, ఇలా వెళ్ళాలి అని అనుకుంటా ఉంటారు. ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత తండ్రిదండ్రుల ఆలోచనలు వారి పట్ల ఏ మాత్రము జరగవు. వారి ఆలోచనలు వారే నిర్వర్తించుకుంటారు. ఒక స్థాయిలో వారిని మనల్ని ఏం చేస్తారంటే మన ఆలోచనలు పట్టించుకోరు, మన పద్ధతులను పట్టించుకోరు. తండ్రిదండ్రుల యొక్క ఆలోచన విధానం ప్రకారము కానీ, తండ్రిదండ్రుల యొక్క మాట ప్రకారం కానీ, తండ్రిదండ్రులు చెప్పే యొక్క పద్ధతి ప్రకారము కానీ యవనస్తులైన కుమారులు, ఏ ఒక్క కుమారుడు కూడా వాటి ప్రకారము ప్రవర్తించరు, జీవించరు. అప్పుడు వారేమో ఈ కుటుంబములో చెడు అలవాట్లు, చెడు వ్యసనముల చేత భయంకరమైన పరిస్థితులకు లోనవుతూ ఉంటారు. ఆ కుటుంబములో సమాధానం ఉండదు. చాలామంది తల్లిదండ్రులు ఎలాగూ బాధపడుతున్నారు. అమ్మ, నా కుమారుడు, నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు చెడు అలవాట్లకు వ్యసనమైనాడు, ఎంత చెప్పినా నా మాట వినట్లేదు, ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాను అని కొందరు చెప్తారు. కొందరైతే చాలా బాధపడుతున్నానమ్మా, నా కుమారుడు నా మాట వినట్లేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చాలామంది చింతపడుతూ ఈ కుమారుడి మీదనే ఆశ పెట్టుకొని ఉన్నారని కొందరు చెప్తారు. వీళ్ళే కదా నాకు, వీళ్ళు ఉన్నారనే కదా నేను బ్రతుకుతూ ఉన్నాను,
వీని మీదే ఆశ పెట్టుకొని ఉన్నానని కొందరు ఇలాగ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటూ ఉంది. ఈ కుమారుణ్ణి, లోక రక్షకుడిని, లోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనకు కుమారుడుగా దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ కుమారుడు ఎలాంటి వాడంటే సమాధానమునకు అధిపతి. హల్లెలూయా. ఈ కుమారుడిని కుటుంబంలో ఉన్నట్లయితే సమాధానము కలుగుతుంది. ఈ కుమారుడు మన జీవితంలో ఉన్నట్లయితే సమాధానము కలుగుతుంది. ఈ కుమారుడు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానం కలుగుతూ ఉంది. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఇలాగ రాయబడి ఉంది. ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం ఏమనగా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. మహా సంతోషకరమైన వార్త ఏంటంటే, ఈరోజు నీ కుటుంబంలో సమాధానము కలుగునుగాక. గలిబిలి చేస్తూ కుటుంబంలో కొడుకు చేత, కూతురు చేత నువ్వు హృదయం కలవరపడిపోతూ ఉందేమో, ఈ కుమారుడిని నువ్వు నీకు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ కుమారుని నువ్వు పొందుకున్నట్లయితే, ఈ కుమారుని కుటుంబంలో చేర్చుకున్నట్లయితే, ఈ కుమారుని కుటుంబంలో చేర్చుకొని ఆహ్వానించినట్లయితే నీకు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆలోచన చెప్పి నీకు దేవుడు నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నిత్యుడవగు తండ్రి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నీ కుటుంబంలో సమాధానాన్ని కలగజేస్తాడు. అట్టి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఆ తల్లిదండ్రులైతే కుమారుడు పెరిగి పెద్దవాడైనప్పుడు దూర ప్రదేశాలకు పంపించామని చాలా కృంగిపోయాడు. ఎప్పుడు కూడా ఒకే పరిస్థితి మనకి ఇలాగ ఏర్పడిందని చాలా బాధపడుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ముదిని వచ్చే వరకు కూడా ఎత్తుకొని చంకబెట్టుకొని వాడును నేనే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ కుమారుని మనం కలిగి ఉన్నట్లయితే ముదిని వచ్చే వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకొని పట్టుకుంటాడు. తల్లిగా తండ్రిగా మనల్ని లాలిస్తాడు, మనల్ని పాలిస్తాడు. తన దూతలకు మన పాదములకు రాయి తగలకోకుండా ఎత్తి పట్టుకుంటారు. మన బిడ్డలు మనం రక్షించకపోవచ్చు, మన బిడ్డలు మనల్ని పట్టించుకోకపోవచ్చు, మన బిడ్డలు మనల్ని చూడకపోవచ్చు, మన బిడ్డలు మన పక్కనే ఉండి మనకు ఆహారం పెట్టకపోవచ్చు. కానీ మన యేసుక్రీస్తు ప్రభు ఈ కుమారుడు ఎలాంటి వాడంటే, పోషించేవాడు, నడిపించేవాడు, బలపరిచేవాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించేవాడు, ఆలోచన చెప్పేవాడు, బలపరిచే దేవుడు, ఆ రోగములను పారద్రోలే దేవుడు, స్వస్థపరిచే ఈ దేవుడు. హల్లెలూయా. ఈ కుమారుడు ఎలాంటి కుమారుడు అంటే స్వస్థపరిచే కుమారుడు, బాగు చేసే కుమారుడు, గాయములను కట్టే కుమారుడు. హల్లెలూయా. ఈ కుమారుడిని మనం అందరం కలిగి ఉన్నామా? ఈ కుమారుడిని మన కుటుంబంలోకి చేర్చుకుందామా? ఈ కుమారుడిని మనము పొందుకోవాలి. ఈ కుమారుడిని మనకు దేవుడు ఏం చేశాడంట? అనుగ్రహించి ఉన్నాడు. ఆయనను మనము పొందుకోవాలి, తీసుకోవాలి, మన ఇంటికి చేర్చుకోవాలి. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఏలైనగా మాకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహింపబడినని నీ వాక్యం సెలవిస్తాం. ఎవరైతే ఈ వాక్యం విని యేసుక్రీస్తు ప్రభుని కుమారుడుగా అంగీకరించి తమ జీవితంలో చేర్చుకున్నారో, తమ కుటుంబంలో చేర్చుకున్నారో, వారి జీవితంలో కార్యము జరిగించండి. సొంత రక్షకుడుగా అంగీకరించి అయానికి స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అవి వారి కుటుంబంలో చేర్చుకున్నట్లు సహాయించింది. ఆ కుటుంబానికి సమాధానము కలుగునుగాక. ఏ కుటుంబంలో అయితే కలవరపరుస్తున్న ప్రతి విధమైన దురాత్మలు యేసు నామములో తొలగించి నీ యొక్క సమాధానము వారి మీద కుమ్మరించమని అడుగుచున్నా. నీ సమాధానము దయచేయండి. వారి జీవితంలో యేసే దేవుడని, లోకరక్షకుడని, పాపల రక్షకుడని తెలుసుకొని ప్రభువా, కుమారుడిగా నాయన ఈ లోకానికి వచ్చి ఉన్నావు కనుక ఈ కుమారుని వారి జీవితంలో అంగీకరించడానికి సహాయం చేయమని యేసతి పరిశుద్ధ నామములో కార్యములు జరిగించమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.